ఇక V6 వెలుగు చీకటి భాగవతం కట్టలు పోసినా కలిసి రాలేదా పార్ట్ 3. సో ఇవాళ నిన్న పార్ట్ 2 వచ్చింది, ఇవాళ పార్ట్ 3. మన వెలుగు V6 ఓనరు వివేక్ ఉన్నాడు కదా, ఆయన చేయని చీకటి భాగవతం లేదు. నేను 2 రోజుల క్రితం నాకు ఆ రోజు ఫీవర్గా ఉంటే మధ్యాహ్నం ఎక్స్ప్లెయిన్ చేసిపోయినా, ఒక అర్ధగంట సేపు తర్వాత కాలే వదిలేసిన. సో నిన్నగా ఉంది పార్ట్ 2 ఉంది. ఒకసారి పార్ట్ 2 చదివిన తర్వాత పార్ట్ 3 చదువుతా. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలుసుకోవాలి ప్రజలారా. మీరు తెలుసుకోకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఏం చెప్తే అది నిజమని చెప్పేసి నమ్మేస్తాం. ఈ పత్రిక రాసిందంతా నిజమనే నమ్ముతాం, కానీ ఈ పత్రిక ఓనర్ చేసేంత అక్రమాలు ఇంకేడ ఉండవు అన్నట్టు. మొత్తం అంతా వైట్ కలర్ నేరస్తుడు ఎట్లా చేస్తాడో అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ వాస్తవాలు తెలవాలి కాబట్టి మనం ప్రజలకు సమాజానికి తెలియజేసేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం అన్నట్టు. V6 వెలుగు వివేక్ చీకటి భాగవతం పార్ట్ 2. 200 కోట్లు ఎక్కడ పోయినాయి మనం చెప్పుకున్నాం కదా. ఆ వీడియో మీరు చాలా మంది చూసుంటారు. ఒకసారి చూడకపోతే చూడండి, ఇక్కడ నేను దాన్ని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 14 నిమిషాల వీడియో ఉంటుంది. ఆ వీడియోని క్లియర్గా మీరు చూడండి మిత్రులారా. ఎందుకంటే ఈ వాస్తవాలు ఎవరు చెప్తలేరు. ఆ మీడియా మొత్తము అమ్ముడు పోవడం అంటే ఇప్పుడు ఈయన ఒక మీడియా సంస్థ ఓనర్ కాబట్టి వేరే ఛానల్ వాళ్ళు వేరే పేపర్ వాళ్ళు ఈ వాస్తవాలు రాయరు. ఎందుకంటే ఇక మనం రాసుకునేట్లా అని చెప్పేసి అట్లా ఉదార స్వభావంతో వాళ్ళని వదిలేస్తారు అన్నట్టు. ఇది ఈ 14 నిమిషాల వీడియో ఉంది ప్రజలారా, ఇది చూడండి. మీరు ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. మన దాంట్లో ఉంది V6 వివేక్ అవినీతి బండారం అని చెప్పేసి ఒక వీడియో చేసినాం మనం. ఇది మొత్తం 14 నిమిషాల వీడియో ఉంది. ఇందులో నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ 200 కోట్లు ఎట్టట్లు వచ్చినాయి, ఏడుకెళ్ళి పోయినాయి, ఏంది అనేది మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు దయచేసి ఏం చేయండి అంటే ఈ వీడియో ఒక్కసారి చూడండి మిత్రులారా, చూసి 10 మందికి తెలియజేయండి. తర్వాత మీకు పార్ట్ 2 అర్థమవుతుంది. ఇప్పుడు నేను పార్ట్ 2 చెప్తా. ఏంది అంటే దీన్ని ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు చూడండి, ఆల్రెడీ చేసిన వీడియో మీద మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏంది అంటే వివేక్కు V6 వెలుగు అనేటువంటి పేపరు ఛానల్ 2 ఉన్నాయి. దీంతో పాటు దీనికంటే ముందే వివేక్కు విశాఖ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక పెద్ద ఇండస్ట్రీ, ఈ రేకులు లేకపోతే ఫ్లైవుడ్ ప్లేస్లో ఇంకోటి వేరేది, ఇలా రకరకాలుగా కొన్ని కంపెనీలు, కొంత దుకాణం, పెద్ద దుకాణమే ఉంది, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంటుంది అనమాట దాన్ని. సో దీంతో వీళ్ళు ఏం చేసినట్టే V6 ఉన్నటువంటి దందా ఇది. V6 వెలుగు అనేటువంటి పేపరు ఛానల్ ఉన్నది, దాంతోపాటు విశాఖ ఇండస్ట్రీ ఉన్నది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఏం చేసిండంటే ఈయన ఒక విజిలెన్స్ సెక్యూరిటీ అదేదో ఉంటుంది, విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పెట్టిండు. ఆ కంపెనీ ఎక్కడ ఉంటుందంటే రామగుండం అడ్రస్ తోని రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. ఆ కంపెనీకి ఏం చేసిండంటే ఈయన 8 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు. దేనికి? ఈ కంపెనీకి ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లో 8 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండు. దానికంటే ముందు ఏం చేసిండు, ఒక 50 లక్షల రూపాయలు హైదరాబాద్ V6 విశాఖ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్, ఒక ఉద్యోగిని 50 లక్షల రూపాయలు ఒక బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక బైక్ మీద పంపించారు. అది పక్కా పగడ్బందీతోటి ఆ పోలీసు వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. దాని తర్వాత ఏం చేసిండు, ఇట్లా పైసలు పంపిస్తే దొరికిపోతున్నారని ఇట్లా పైసలు పంపించకుండా ఇట్లా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసిండు. అంటే నగదు రూపంలో పంపకుండా ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసిండు. ఎక్కడి నుంచి? విశాఖ ఇండస్ట్రీ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకి, అది రామగుండంలో ఉన్నటువంటి సంస్థకు, దానికి ఆ అకౌంట్కి పంపించిండు 8 కోట్ల రూపాయలు. వాస్తవానికి ఏంటంటే ఈ విజిలెన్స్ సర్వీసెస్ సొసైటీ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థే లేదు. కేవలం అది గిట్లా ఏమైనా పేపర్లు ఉన్నాయి, ఇగో గిట్లా పేపర్ల మీద మాత్రమే ఉంటుంది అన్నట్టు. అంటే పేపర్ల మీద మాత్రమే అది పేరు రూపంలో ఉంటుంది అంతే. దానికి ఒక ఆఫీస్ కానీ, దానికి ఒక ఎంప్లాయీ కానీ, దానికి ఒక ఏది ఉండదు అన్నట్టు. జస్ట్ ఒక పేపరు సంస్థ అది, దాని మీద ఎలాంటి లేదు. అప్పుడు ఏం చేసిరు వీళ్ళు, ఈ 8 కోట్లను గుర్తించి కంప్లైంట్ చేసిరు. కంప్లైంట్ చేస్తే ఈ 8 కోట్ల వ్యవహారము ఈడీకి చేరింది. ఎందుకంటే డబ్బుల వ్యవహారం కాబట్టి ఈడీకి పోయింది. ఈ 50 లక్షలు 8 కోట్లు ఈడీకి పోయి, ఈడీ ఏం చేసింది, ఎన్నికల ముందు మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆ V6 ఆఫీస్కి వాళ్ళ విశాఖ ఇండస్ట్రీ అందరి మీద ఈడీ రైడ్ జరిగినాయి. అప్పుడు సింపతి గెయిన్ చేసుకునే ప్రయత్నం చేసిండు. ఏమని, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, మనదాకా ఇదే బీజేపీలో ఉన్నాడు ఆయన. ఏది ఆ టికెట్ వచ్చింది దాకా, ఇక రేపు నామినేషన్లు అంటే ఆ రోజు దాకా ఆయన అదే బీజేపీలో ఉన్నాడు. సో అట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నా, నేను పార్టీ మారగానే నా మీద కేసులు పెట్టా అని చెప్పేసి ఒక డ్రామా చేసి సింపతి కొట్టేసే ప్రయత్నం చేసిండు. కానీ ఏం జరిగిందంటే అసలు వాస్తవము, ఈ కేసు కాగానే అసలు ఈ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేది ఏడ ఉంది, ఏంది కథ అని చెప్పేసి ఈడీ ఆఫీసర్లు ఆ ఆఫీస్ కోసం ఎతికిరు. రామగుండం పోయి మొత్తం తిరిగితే ఏడ కనపడలేదంట. రామగుండంలో అసలు ఆఫీసే లేదు, దానికి ఆఫీసే లేదు, దాని అడ్రస్ లేదు, ఏది లేదు, ఉత్తకథనే ఉంది, అంత పేపర్ల మీదనే ఉంది.
ఇక అప్పుడు తీగలాగితే దీనికి ఏం కనపడిందంటే మొత్తం వ్యవహారంలో 8 కోట్ల రూపాయల కోసం తీగలాగితే అసలు ఇది ఆఫీస్ లేదని పెద్ద బోగస్ అని సూట్ కేసు సంస్థ అని తేలిపోగానే అసలు దీని మీద ఫోకస్ చేశారు. ఇక కేవలం వచ్చింది 8 కోట్లే కాదు, ఈ సంస్థకు ఇప్పటికీ దాదాపు 200 కోట్ల రూపాయలు ఆ సంస్థ అంటే ఈ అకౌంట్ ఈ సంస్థ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్ త్రూ 200 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్లు జరిగినాయని ఈడీ గుర్తించింది. అదే విషయాన్ని అప్పట్లో ఎన్నికల ముందే ఈడీ కూడా ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. దాంట్లో క్లియర్ కట్గా రాసి పెట్టారు ఏం జరిగింది ఎట్టెట్ అనేది. కానీ ఈ విషయాన్ని ఎక్కడ కూడా ఎన్నికల టైంలో డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రపంచానికి తెలవనీయలే. మీడియాను మొత్తం మేనేజ్ చేసుకొని తెలియకుండా ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసిండు అనమాట. కానీ దొంగ ఎప్పటికైనా దొంగనే కదా, దొరికిపోతాడు కదా ఎన్నడో ఒక రోజు. అట్లా ఇప్పుడు దొరికిపోయిండు. సో అట్లా ఈ సంస్థ పేరుతోటి 200 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినాయి. అసలు ఈ సంస్థ ఏంది అనేది మొత్తానికి దాన్ని తీగలాగితే యశ్వంత్ రియల్టర్స్ అని చెప్పేసి దానికి ఒక మాతృ సంస్థ ఉందంట. ఏది ఈ మన విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్కి దానికి ఒక మాతృ సంస్థగా యశ్వంత్ రియల్టర్స్ అని చెప్పేసి ఇంకొక సంస్థ ఉందంట. ఆ సంస్థలో ఒక ఎన్ఆర్ఐ మేజర్ షేర్ హోల్డర్గా ఉన్నాడు అనమాట. ఆ ఎన్ఆర్ఐ నుంచి ఈ సంస్థకు చాలా రోజులుగా చాలా విడతలుగా ఇప్పటికి దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ సంస్థకి ఇదే అకౌంట్లోకి వచ్చినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. సో ఇదంతా కూడా నడిపిస్తున్నది మొత్తము వివేక్ అండ్ బ్యాచ్ అనమాట. ఇంత అక్రమాలు జరిగినా కానీ ఇంకా ఈ సంస్థకు ఆఫీస్ లేదు, ఉద్యోగం లేదు, ఎవరు లేడు కదా. మళ్ళీ వీళ్ళు ఏం చూపించుకుని బ్యాలెన్స్ షీట్ల ఈ సంస్థకు 20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఈ సంస్థ 20 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని 20 కోట్లు చూపించారు. దాంతోపాటు బ్యాంకులల్లో మరొక 60 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. లేని సంస్థను సృష్టించి దానికి అకౌంట్లు పెట్టి ఆ అకౌంట్లకు 100 కోట్ల రూపాయలు ఎన్నికల కోసము ఇక్కడ అక్రమంగా విశాఖ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లు చేసి ఆ డబ్బులు డ్రా చేసుకొని ఆ డబ్బులని లోకల్గా మొత్తం ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎవరెవరికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టింది. ఇది చీకటి భాగవతం అనమాట. ఇది ఒక ఆర్థిక నేరగాడు చేసేటువంటి చీకటి భాగవతం. డబ్బులుంటే మనం ఏ విధంగానే చేయొచ్చు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. లేని 20 కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తాడు వివేకు, లేని సంస్థకు 60 కోట్ల రూపాయలు అప్పు తెస్తాడు బ్యాంకుల దగ్గర. అంటే ఇప్పుడు బ్యాంకులను కూడా ముంచిండు అనమాట. బ్యాంకులు మునిగిపోతే మళ్ళీ ఆ బ్యాంకులకు ఆ 60 కోట్లు ముంచితే 60 కోట్లు కట్టాల్సింది ఎవరు? మళ్ళీ మనమే ప్రజలం. మునిగిపోయినటువంటి బ్యాంకులు ఆ లాస్ని ఆర్బీఐ దగ్గరకు పోయి మొరబెట్టుకుంటే ఆ లాస్ అంతా మాఫీ చేస్తారు. మళ్ళీ అధిక వడ్డీలేసి మన హోమ్ లోన్ల మీద, కార్ లోన్ల మీద, పర్సనల్ లోన్ల మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెంచి మన దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తారనమాట. ఇట్లాంటి వాళ్ళు ఏమో మోసం చేస్తారు, మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. సో ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట. ఇట్లా అన్నీ వేసి మొత్తం 200 కోట్ల పైచిలకు భాగవతాన్ని ఈయన నడిపించినట్టు మనకు ఇందులో తెలుస్తున్నటువంటి ఈడీ అధికారులు చెప్తున్నటువంటి వాళ్ళ విచారణలో తెలుతున్నటువంటి నిప్పు లాంటి నిజాలన్నమాట ఇవి. సో కాబట్టి ఈ విషయాన్ని దాచేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా నిన్నటి రోజున మనము పార్ట్ 2 రాసినాం. మరి ఎక్కడికి పోయినాయి ఆ 200 కోట్లు? ఇప్పుడు 8 కోట్లు ట్రాన్స్ఫర్ చేయగానే దొరికిపోయిండు. దాన్ని పట్టుకొని లాగితే 200 కోట్ల దాకా పోయింది. మరి 200 కోట్లు ఎక్కడ పోయినాయి అనేది ఇప్పుడు మనం ఒకసారి దీని మీద కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక చూడండి. వివేక్ నుంచి బోగస్ కంపెనీలకు ధన ప్రవాహం, ఎన్నికల కోసమే వాడినట్లు ప్రచారం. ఈ 200 కోట్లు ఎవరికి వాడిందంటే ఎన్నికల్లో గెలవడం కోసం 200 కోట్ల రూపాయలు ఆ బోగస్ కంపెనీకి డబ్బులు మళ్లించి అక్కడ నుంచి అదంతా ప్రవాహంతో ఆ డబ్బులను డ్రా చేసి వాడినట్టు తెలుస్తోంది. పెద్దపల్లి పార్లమెంట్లో పార్టీ కోసం వాడారా? ఒక్కో అభ్యర్థికి అందిన మొత్తం ఎంత? ఆర్థిక సహకారం చేసింది అందుకోసమేనా? ఏది రేపు మన పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్నాడు కాబట్టి దానికోసమే ఆర్థిక సాయం చేసిన అనేటువంటి వార్త ఇది. కోడలికి బుద్ధి చెప్పి అత్తపోయి తెడ్డు నాకింది అనేది ఓ సామెత. తాను సత్యపూసను అని చెప్పుకుంటూ తన మీడియాలో అందరిపైన దుమ్మెత్తిపోస్తున్న వివేక్ కథ ఇలాగే ఉన్నది. ఆ లీడరు తప్పు చేశాడు, ఈ లీడర్ తప్పు చేశాడు అంటూ ఎప్పుడు ఆయన ఆరోపిస్తూనే ఉంటాడు. ఆయన మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ తన వెనకాల పెద్ద అగాధం ఉందనేటువంటి విషయాన్ని ఇన్నాళ్ళు దాచిపెట్టిండు ఈ వివేకు V6 వెలుగు అనేటువంటి పేపరు ఛానల్ ఇన్ని రోజులు అసలు విషయాన్ని దాచిపెట్టిండు. ఇక బోగస్ కంపెనీకి మళ్లించిన 100 కోట్ల రూపాయలు, ఆ కంపెనీ పేరు మీద జరిగినటువంటి మరో 100 కోట్ల లావాదేవీలు కూడా రాజకీయ అవసరాలకే వినియోగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ధన ప్రవాహం జరిగిందన్నటువంటి టాకు మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పరిధిలో బాగా వినపడతా ఉంది. ఏం జరుగుతా ఉంది? ఆ 200 కోట్ల రూపాయలను ఈయన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాడు. సో అందుకే మేము పెట్టినాం ఇక్కడ V6 వెలుగు ఓనరు వివేకు చీకటి భాగవతం ఈ విధంగా ఉంది అని. ఒకసారి చదువుదాం ఈ వార్త మొత్తం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే V6 వెలుగు మీడియా సంస్థల ఓనర్ వివేక్ వెంకటస్వామి ఆర్థిక లావాదేవీల విషయంలో తవ్వినా కొద్దీ అక్రమాలు బయటపడతా ఉన్నాయి. విజిలెన్స్ సెక్యూరిటీస్ మాతృ సంస్థ అయిన యశ్వంత్ రియల్టర్స్ లో పెమా నిబంధనలు ఉల్లంఘించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలోనే తేల్చింది. ఇది ఇప్పుడు కాదు, గతంలోనే తేల్చింది. ఏది విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అనేటువంటి మాతృ సంస్థ ఉంది కదా, దానికి ఆ మాతృ సంస్థ యశ్వంత్ రియల్టర్స్ అది కూడా ఫెమా నిబంధనలను ఉల్లంఘించారని గతంలోనే ఈడీ తేల్చి చెప్పింది. అంతేకాదు కేవలం కాగితాల మీదనే విజిలెన్స్ సెక్యూరిటీస్ కు ఎమ్మెల్యే గడ్డం వివేక్ చెందిన విశాఖ ఇండస్ట్రీస్ నుంచి 100 కోట్ల లావాదేవీలు జరిగాయి. కంపెనీ స్థాపించిన నాటి నుంచి గత నవంబర్ వరకు మొత్తం 200 కోట్ల లావాదేవీలు జరిగిపోయినాయి. ఎంత? 1 రూపాయి 2 రూపాయలు కాదు మిత్రులారా, ప్రజలారా, 200 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. కానీ ఇందులో కేవలం వివేక్ కంపెనీ నుంచి 100 కోట్ల లావాదేవీలు జరగడము అనుమానాలకు తావిస్తోంది. అసలు ఎలాంటి కార్యకలాపాలు లేని కంపెనీ అకౌంట్లకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా గతంలో తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉండడము అనుమానాలకు కారణమవుతోంది. ఇదే అకౌంట్ కి ఎన్నికల కోడున సమయంలో 8 కోట్ల రూపాయలు బదిలీ కావడంతో ఈ గుట్టు మొత్తం రట్టయిపోయింది. డబ్బంతా ఎన్నికల కోసమే వాడిండా? దేనికోసం వాడిండా డబ్బంతా? ఒకసారి చూడండి. విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగినటువంటి లావాదేవీల డబ్బులు, లోన్లు, అడ్వాన్సుల కింద చూపించినటువంటి మొత్తం కూడా ఏం చేశారనేది మరో ప్రశ్న. అయితే చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలా కాలంగా వివేక్ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు ముందు వివేక్ తండ్రి గడ్డం వెంకటస్వామి పెద్దపల్లి నుంచి పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత వివేక్ కూడా ఒకసారి అక్కడి నుంచి ఎంపీ అయ్యారు. 2వ పేజీలో చూద్దాం. దీంతో ఆ ప్రాంతంపై వారి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఏ పార్టీలో ఉన్న పొలిటికల్ యాక్టివిటీ మాత్రం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే కనిపించేది. అంటే ఆయన ఇప్పటికే 1/2 డజన్కి పైగా పార్టీలు మారిండు కదా, ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ పెద్దపల్లి నుంచే వ్యవహారం జరుగుతూ ఉండే అనమాట. సో ఏ పార్టీలో ఉన్న పొలిటికల్ యాక్టివిటీ మాత్రం పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోనే కనిపించేది. అందుకే రాజకీయ కలాపాలకు పనికొస్తుందనే ఉద్దేశంతో విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీని రామగుండం అడ్రస్తో స్థాపించారని తెలుస్తోంది. ఈ కంపెనీలోకి వచ్చిన డబ్బులన్నీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో తన కుటుంబ రాజకీయ అవసరాలకు వాడినట్లుగా సమాచారం. అలాగే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. చెన్నూరులో ఈ తమ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని ఎన్నికల సమయంలో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమను ఎలక్షన్ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాదు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వివేక్, ఆయన సోదరుడు వినోద్ పోటీ చేశారు. పోటీ చేసి గెలిచిరు కూడా. అయితే తన కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు, 1 ఎంపీ టికెట్ కోసం అధిష్టానాన్ని అడిగారని, రాష్ట్ర పార్టీ పెద్దల నుంచి కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని ప్రచారము నియోజకవర్గంలో జరుగుతోంది. పెద్దపల్లి నుంచి వివేక్ కొడుకు గానీ ఆయన భార్యకు గానీ లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గురువింద గిద్దరంట, దాని కింద ఉన్నటువంటి నలుపు ఎరగదంట. మొత్తం అంతా నేను ఎర్రగానే ఉన్నా అని చెప్పేసి కలగంటదంట. వీళ్ళది కూడా అట్లనే ఉన్నది. వీళ్ళు పొద్దుగా లేస్తే ఏం మాట్లాడతారు? వివేక్ కానీ, ఈ బ్యాచ్ కానీ, కాంగ్రెస్ బ్యాచ్ కానీ కుటుంబ పాలన అని మాట్లాడతారు. ఇప్పటికే అదే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ అన్న ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఒక నియోజకవర్గం ఇది బెల్లంపల్లి నుంచే వీళ్ళ అన్న వినోద్ ఉన్నాడు, చెన్నూరు నుంచే ఈయన ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు ఒకటే కుటుంబంలో, అన్నదమ్ములకు ఇద్దరు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంది, ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిని ఆయన కొడుకుకు, పెద్దపల్లి టికెట్ను, ఎంపీ టికెట్ను ఆయన కొడుకుకి ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన కొడుకు కానీ లేకపోతే ఆయన భార్యకు కానీ. సో కాబట్టి ఈ విధంగా చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళ భార్య ఎలిజిబుల్ కాదు, ఆమె కమ్యూనిటీ వేరే కాబట్టి ఎలిజిబుల్ కాదు అక్కడ, అది ఎస్సీ రిజర్వ్డ్ అనుకుంటా ఐ థింక్. సో కాబట్టి ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనమాట. సో అందుకోసమే ఇంత పెద్ద మొత్తంలో 200 కోట్ల రూపాయలని ఆ లేని కంపెనీకి మళ్లించి అక్కడ నుంచి డ్రా చేసి అందరికీ పప్పులు బెల్లాలు వంచినట్టు పంచుతూ ఉన్నాడు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందే పార్లమెంట్ టికెట్ విషయంలోనూ క్లారిటీ రావడంతో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు వివేక్ చాలా సహకరించారని సమాచారం. ఏదైతే ఎంపీ టికెట్ కూడా నీకే ఇస్తామని చెప్పేసి గత కాంగ్రెస్ పార్టీలోకి పోయిన సందర్భంగా అధిష్టానం నుంచి క్లియర్ కట్ సంకేతాలు రావడంతో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ డబ్బులు పంచినట్టు సమాచారం అనమాట. అంటే ఈ డబ్బులు అంతా ఎక్కడ పోయినాయి అంటే వీళ్ళందరికీ పంపకాలు జరిగినాయి, 100 కోట్ల రూపాయలు. చూడండి.
అందులో భాగంగానే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులకు భారీగా నిధులు సమకూర్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్క అభ్యర్థికి 10 నుంచి 20 కోట్ల వరకు నగదు అందినట్టుగా కొందరు కాంగ్రెస్ నాయకులు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న మాట. అంతేకాదు ఎన్నికల సమయంలో మీడియా కవరేజ్ కి పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ డబ్బులన్నీ బోగస్ కంపెనీ నుంచే మళ్లించారా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఎన్నికల ముందు ఉన్న కొద్ది సమయంలో పెద్ద మొత్తంలో నగదు సమకూర్చుకోవడం వీలు పడదు కాబట్టి ముందు నుంచి పకడ్బందీగా ప్రణాళికతో నగదు నియోజకవర్గానికి వివిధ మార్గాల్లో చేరవేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీకి కూడా ఒకటని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. సో పార్లమెంట్ ఎన్నికల వ్యవహారాన్ని కూడా వివేక్ ముందే చక్కబెట్టేశారని ప్రచారం జరుగుతుంది. అయితే ఈడీ విచారణ తర్వాత మాట్లాడిన వివేక్ మాత్రం తన కంపెనీ లెక్కలన్నీ క్లీన్ గా ఉన్నాయని చెప్పుకొచ్చారు. లేని కంపెనీతో విశాఖ ఇండస్ట్రీస్ 100 కోట్ల లావాదేవీలు ఎందుకు జరిగిందనేది మాత్రం చెప్పలేదు. అంటే నా అన్ని నేను సొక్కం పూసనే, నేను ఎక్కడ కూడా తప్పులు చేయలేను, మా లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి, మాకేడ పొక్కలు లేవు అని చెప్పిండు. ఎవరు? వివేక్ ప్రెస్ మీట్లా మాట్లాడుతూ. కానీ ఈ 100 కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావా అంటే దానికి మాత్రం సమాధానం లేదు. దానికి ఎలాంటి నోరు విప్పలే అనమాట. ఇక దీంతో 100 కోట్లు విశాఖ ఇండస్ట్రీస్ నుంచి ఎందుకు వచ్చాయి, మిగతా 100 కోట్ల సంగతి ఏంటి అనే అంశాలు తేల్చే పనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది నిన్నటి రోజు వచ్చినటువంటి కథనం. ఇక ఇవాళ రోజున పార్ట్ 3 ఏం రాసింది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి మిత్రులారు, ఎందుకంటే 10 మందికి తెలియజేయండి. వీళ్ళ భాగవతం ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇక చూడండి, ఇక పార్ట్ 3లో ఏంటంటే ఇన్ని కట్టలు పోసినా కానీ ఆయన కలిసి వచ్చే అవకాశాలు కనపడతలేదు. ఏది? ఇప్పుడు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కదా, మరి ఇన్ని పోస్తా కానీ స్థానికంగా ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నాడు టికెట్ కోసము, అక్కడ కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనపడతలేవు. ఎందుకు కనపడతలేవు ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. పైసల బలంతో కేడర్ను తిప్పుకున్న వివేక్ ఖర్చు పెట్టి ఖరాబు చేశారని విమర్శలు. కొత్త నేతల హడావుడి పైన పాత లీడర్లు గుర్రుగా ఉన్నారంట. మంత్రి పదవి పైన మంచిర్యాల జిల్లాలో లొల్లి ఏర్పడింది. గ్రూపులుగా విడిపోయిన క్యాడరు లీడర్లు. ఎంపీ టికెట్ పైన ఆశలు పెట్టుకున్న వివేక్ శ్రీధర్ బాబుతో చాలా కాలంగా వైరంగా ఉన్నాడు. దాంతో పాటు మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పుడు అష్ట కష్టాలు పడతా ఉన్నాడు. ఇక చూడండి, పైసామే పరమాత్మ హై, చేతిలో పైసలుంటే కొండ మీద కోతిని కూడా తీసుకురావచ్చని అంటుంటారు. అలాంటిది పదవులు తెచ్చుకోలేనా అని అనుకున్న ఓ లీడర్కు గట్టి షాకే తగిలిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తనకు మంత్రి పదవి లేదంటే కొడుకుకు ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎవరికి పడితే వారికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు పంచారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా వివేక్కు గడ్డు కాలమే నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక 2వ పేజీలో ఏముందో చూద్దాం. 2వ పేజీలోనే ఉంది కదా, రైట్. తెలంగాణ కాంగ్రెస్ లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలు హాట్ టాపిక్ గా మారబోతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే మంచిర్యాల జిల్లా రాజకీయాలు మొత్తం విశాఖ ఇండస్ట్రీస్, V6 వెలుగు మీడియా సంస్థల చైర్మన్ వివేక్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయాయని స్థానిక నాయకులంతా అనుకుంటున్నారు. సో ఏమైంది, ఇప్పటికే ఆ పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి రాజకీయం మొత్తము V6 వివేక్ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తున్నటువంటి చర్చ కూడా ఇప్పటికే ఆ 2 జిల్లాలలో నడుస్తూ ఉంది. సో గతంలో కాంగ్రెస్ కు చెందినటువంటి వ్యక్తే అయినా పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఎవరు? వివేక్. కానీ సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి 2 ఎమ్మెల్యే టికెట్లు తీసుకొని గెలిచారు. ఇప్పుడు లోక్సభ సీటు, క్యాబినెట్ పోస్ట్ పైన కన్నేశారని సమాచారం. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందించారనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇప్పుడు అలా అంతా రివర్స్ అయ్యిందని అంటున్నారు. వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన సోదరుడు వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ వీరిద్దరికీ మంచిర్యాల పట్టణంలో ఇల్లు కూడా ఉన్నాయి. అత్యంత ధనవంతుడిగా పేరున్న వివేక్ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వెనకడుగు వేయడం లేదని అంటున్నారు. దీంతో జిల్లా కాంగ్రెస్ కేడర్ చాలా వరకు ఆయన వైపు తిరిగిందని మాట వినపడతా ఉంది. సో ఈయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈయన దగ్గర అన్ని రకాల ఉన్నాయి కాబట్టి క్యాడర్ అంతా ఈయన వైపు తిరిగిందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో మంచిర్యాల కాంగ్రెస్ కు ప్రేమ్ సాగర్ కేర్ ఆఫ్ గా ఉండేవారు. సో మంచిర్యాలలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ పెద్ద దిక్కుగా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే వివేక్ అక్కడ ఎంటర్ అయ్యిండో ఇప్పుడు ఇద్దరు గెలిచిరో ఆడ వివేక్ వినోద్ పెత్తనం పెరిగిపోయింది. అక్కడ ఈ ప్రేమ్ సాగర్ ఆయన మాట ఎక్కడ విలువ లేకుండా పోయిందన్నమాట. సో ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. వివేక్ ఎంట్రీతో సినిమా మొత్తం మారిపోయింది. మొన్నటి వరకు ప్రేమ్ సాగర్ రావు ఇంటి ముందు ఎప్పుడు చూసినా జనసందోహం ఉండేది. కానీ ఇప్పుడు ఆ హడావుడి కనిపించడం లేదని కొందరు కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. వివేక్ వినోదులు ఎమ్మెల్యేలు అయ్యాక క్యాడర్ చాలా వరకు అక్కడే కనిపిస్తుందని చెప్తున్నారు. దీన్ని ప్రేమ్ సాగర్ రావు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఎప్పుడైతే పోయి అక్కడ గెలిచిర్రో బెల్లంపల్లి నుంచి వాళ్ళ అన్న, చెన్నూరు నుంచి ఈయన గెలిచినాక మొత్తము క్యాడర్ మొత్తం కూడా ఈయన దగ్గరికే వచ్చేసింది అనమాట. అంటే అక్కడ ఇప్పుడు బెల్లం వేడ ఉంటే ఈగలు ఆడుంటాయి బేసిక్గా.
ఇప్పుడు బెల్లం అంటే పశలు దండిగా మస్తు ఉన్నాయి ఈయన దగ్గర, ఎవరి దగ్గర? వివేక్ దగ్గర. ఇట్లా కుక్కను కొడితే పశలు రాలినట్టు వివేక్ ఇట్లా అంటే పైసలు జోరుగా రాలుతాయి. మన జూర్లో 200 కోట్లు ఖర్చు పెట్టండి ఇప్పటికే వార్తలు. సో అట్లా ఇప్పుడు ఇక్కడ బెల్లం ఉంది కాబట్టి ఈ మొత్తం అందరు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికే వచ్చి వాలిపోతా ఉన్నారు. ఎంపీ సీటు ఎట్టుపోయారు. పెద్దపల్లి లోక్సభ సీటు తమకే వస్తుందని వివేక్ ఫ్యామిలీ ఆశతో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇది కూడా రసకందాయంలో పడింది. పెద్దపల్లి లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, మంతని నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది ఈ పెద్దపల్లి పార్లమెంట్ లోక్సభ పరిధిలో ఏవే నియోజకవర్గాలు ఉన్నాయి అంటే మంచిర్యాల ఉంది, బెల్లంపల్లి ఉంది, చెన్నూరు ఉంది, రామగుండం ఉంది, ధర్మపురి ఉంది, పెద్దపల్లి, మంతని కూడా ఉన్నదన్నమాట. మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 7 ఉన్నట్టుంది. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఇప్పుడు మంతని నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీధర్ బాబు తోటి వివేక్ ఫ్యామిలీకి పడదు. అందుకని ఇప్పుడు ఆయన మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదొకటి. ఇక అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నియోజకవర్గం మొత్తంలో అందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక అయినా తమ ఫ్యామిలీకి టికెట్ వస్తుందా లేదా అన్న ఆందోళన తాజాగా వివేక్లో మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో సఖ్యత లేదని సమాచారం. అలాగే మంతని ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబుతో చాలా ఏళ్లుగా వివేక్కు వైరం ఉంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వివేక్కు చెందినటువంటి మీడియా సంస్థల్లో చాలా కాలంగా శ్రీధర్ బాబుపై నిషేధం కొనసాగుతోంది. ఇది మీకు అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే మీడియాలో రెగ్యులర్గా క్లోజ్డ్గా అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. వివేక్ ఛానల్ ఏది V6 వెలుగులో ఈ మంత్రి శ్రీధర్ బాబు మీద పెద్ద వార్తలు రావు పాజిటివ్గా. ఆయనకు హైప్ చేసేటువంటి వార్తలు ఏవి రావు, ఎందుకంటే నిషేధం ఉందన్నమాట అక్కడ. ఇలాంటి సమయంలో వివేక్ కుటుంబానికి ఎంపీ టికెట్ ఇవ్వడానికి శ్రీధర్ బాబు సహకరిస్తారా లేదా అన్నది అతిపెద్ద సమస్యగా మారింది. ఆర్థిక బలంతో అంతా తన చేతుల్లోకి తెచ్చుకున్నానని వివేక్ భావిస్తున్న గ్రౌండ్ రియాలిటీ మాత్రం మరోలాగా ఉందని అంటున్నారు. ఆర్థిక సహకారం అందించారు కాబట్టి మిగతా ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు మాత్రము ఓకే చెప్పే అవకాశాలు లేదని అంటున్నారు. మంత్రి శ్రీధర్ బాబును ప్రసన్నం చేసుకునే పనిలో ప్రస్తుతానికి వివేక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మన శ్రీధర్ బాబుని ప్రసన్నం చేసుకొని కొడుకుకు ఎంపీ టికెట్ తెచ్చుకొని ఎంపీగా చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక మంత్రి పదవితో ముదిరిన లొల్లి. ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత. గతంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలోనూ పనిచేశారు. కాబట్టి ప్రభుత్వం ఏర్పడ్డాక క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కుతుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ మొదటి విడతలో అది జరగలేదు. తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఈసారి వివేక్ బ్రదర్స్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి వస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో పార్టీతో ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా విభేదించినట్లు తెలుస్తోంది. సీనియర్ అయినటువంటి తనను కాకుండా వివేక్ ఎలా ఇస్తారని అధిష్టానం దగ్గర దాదాపు గొడవ పెట్టుకున్నంత పనిచేశారనే టాక్ కూడా ఉంది. తనను కాదని ఇస్తే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయని కూడా హెచ్చరించాలనేటువంటి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఒకవేళ ప్రేమ్ సాగర్ రావును కాదని చెప్పేసి ఈయనకు టికెట్ ఇచ్చి ఈయనకి మంత్రి పదవి ఇస్తే ఆయనకు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికీ ఈయన రావడంతో మంచిర్యాల జిల్లాలో ఆయన పెత్తనానికే పెద్ద మస్క మారింది. కాబట్టి ఇప్పుడు ఆయన మంత్రి అయితే ఇంకా మొత్తానికే పోతుందని ప్రేమ్ సాగర్ రావు ఆందోళన ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబానికి 2 ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్, మంత్రి పదవి ఇలా ఎన్ని ఇస్తారని గట్టిగా ఆయన ప్రశ్నించారంట. కుటుంబ రాజకీయాల పేరుతో జిల్లాలో పార్టీని దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో కానీ వివేక్ బ్రదర్స్ మాత్రం అన్నదమ్ములలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబట్టారని సమాచారం. ఎన్నికల్లో పార్టీకి తాను చాలా సహాయపడ్డాను కాబట్టి మంత్రి పదవి తమ కుటుంబానికే రావాలని అడిగారట. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి తనకు కాకుండా వేరే వాళ్ళకి ఇలా ఎలా ఇస్తారని ప్రశ్నించారని సమాచారం. సో దీంతో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో మంచిర్యాల జిల్లాకు చెందిన మంత్రి పదవి ఇచ్చే సంగతిని ప్రస్తుతానికి అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వచ్చిన సీతక్క కూడా ఈ వ్యవహారాన్ని అంతా చూసి సైలెంట్ అయ్యారని సమాచారం. సో ఎవరికి సర్ది చెప్పలేక ఇద్దరు చెప్పేది వింటూ తల ఊపుతూ వస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఈ వ్యవహారాలన్నింటిలోనూ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ సెకండ్ కేడర్ అంతా అయోమయంలో పడిపోయినట్టు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో అయితే పరిస్థితులు మరి విచిత్రంగా ఉన్నాయని స్థానిక కార్యకర్తలు అంటున్నారంట. మొత్తంగా వివేక్ ఎంట్రీతో మంచిర్యాల కాంగ్రెస్ లో ఖర్చు పెరిగిందనే మాట మాత్రము ప్రతి ఒక్కరు చెబుతున్నారు. సో దాంతో పాటు పాత నేతలను వదిలి అంతా కొత్తగా వివేక్ వైపు తిరగడానికి కారణం కూడా అదే మాట అని చెప్పేసి అదే కారణం అని వినపడుతోంది. ఇక మన ముందు ఏం జరుగుతుంది అనేది ఇక సీనియర్లు కూడా ఆందోళనలో ఉన్నారంట. సో కాబట్టి ఈ చీకటి భాగవతం ఏం దాకా పోయిందంటే ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. ఈ రాజకీయ అవసరాలు, ఈ కథ ఈ దాకా వచ్చింది. ఇక ఇప్పుడు చూడండి, ఇప్పుడు రేపు ఇప్పటికే ఇందులో మన వాళ్ళు కొన్ని రాయలే.
ఆ వివేక్ కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్నికల టైంలో ఈ ఎలక్ట్రిక్ బైకులు పంచుతానికి కూడా ప్రయత్నాలు చేసిండు కొంతమంది పోరగాళ్ళకు. కొన్ని బైకులు తీసుకుపోయి అక్కడ డంప్ చేసిండు. అంది చెన్నూరులో చాలా వరకు మందమర్రి ప్రాంతంలో కొంతమందికి పంపకాలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే చెన్నూరు టౌను ఈ బెల్ట్ కొంత సుమన్కి కాస్త నెగిటివ్గా ఉండే, మందమర్రి బెల్ట్ జర కొంచెం పాజిటివ్ ఉండే. సో అక్కడ పాజిటివ్ ఉన్న సైడు ఈ బైకులు వంచి యువతను మొత్తం మన వైపు తిప్పుకోవాలన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేసిరు, కొంతమందికి పంచిరు కూడా. సో ఇట్లా ఈ 200 కోట్ల రూపాయలని ఈ విధంగా రాజకీయానికి వాడుకున్నాడు. ఈ 200 కోట్లు కూడా సక్రమంగా పోయినాయి కాదు, సక్రమంగా పోతే ట్యాక్సులు కడతారు, ఆ విధంగా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అక్రమంగా డబ్బులను తరలించి ఇంత రాజకీయ తతంగా నడుపుతున్నారు. కాబట్టి ఇది 100% ఇది నేరమే. దీన్ని పూర్తి స్థాయిలో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బయటపడితే దొంగలు మొత్తము దొరికిపోతారు అన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంది మిత్రులారా, ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.